ఎలక్షన్ క్యాంపెయిన్ లో దాని తర్వాత సినిమా గురించే, సినిమా 4 చైర్లు సినిమా ప్రెస్ మీట్, నాకు ఒకటి సినిమా గురించే. మీరు మిస్ అయిన సినిమాలు ఏమన్నా ఉన్నాయా అన్న? అంటే కొన్ని సినిమాలు మిస్ అయ్యాను, పేర్లు చెప్పడం ఎందుకు లేదని ఒక 2-3 సినిమాలు మంచి సినిమాలే మిస్ అయ్యాను. ఒక 2 months నేను అటు వెళ్ళడం వల్ల. కానీ వచ్చిన తర్వాత మళ్ళీ అంటే మనం ఒక మంచి పని కోసం ఇంకోటి మిస్ అయితే దానికంటే పెద్దగా ఇస్తానంటారు కదా, అలా వచ్చిన తర్వాత నాకు మళ్ళీ 6 సినిమాలు పడ్డాయి. ఇప్పుడు నేను రవితేజ గారు, శ్రీలీల గారు చేస్తున్న మూవీలో చేస్తున్నాను. అలాగే సందీప్ కిషన్ గారు, మన నక్కిన తిరణగారావు గారు, ప్రసన్న కుమార్ బెజవాడ వాళ్ళ కాంబినేషన్లో వస్తున్న సినిమా చేస్తున్నాను. అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి సినిమా. అలాగే ఈ సినిమాలో కూడా ఆల్మోస్ట్ ఫుల్ లెంగ్త్ చేశాను. మంచి కామెడీ రోల్స్ పడ్డాయి. ఖచ్చితంగా ఈ సినిమాల ద్వారా ఇంకా మంచి పేరు వస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు నాకెవరు లేరు, ఎవరైనా చూడు నేను చేసుకుంటాను. ఎవరైనా చూడ అంటే మేల్ ఫీమేల్ అదర్ అది పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, రేపు పిఠాపురం ఎమ్మెల్యే వారి తాలూకాని బళ్ళు మీద రాసుకుని తిరగకుండా మమ్మల్ని అరెస్ట్ చేస్తారని చెప్పేసి. సో మరి పిఠాపురం ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు, డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ. సో మీరు అన్నారు ఇందాక పవన్ కళ్యాణ్ గారు ఆనందంలో ఉన్నప్పుడు దూరం నుంచి చూడడం ఇష్టం అని. బట్ ఆయన ఏంటంటే ఆయన కోసం కష్టపడిన వాళ్ళ దగ్గర తీసుకోవడం ఆయనకి ఇష్టం. అవును. సో మరి ఎలక్షన్ అయిన తర్వాత కలవడం కానీ మాట్లాడడం కానీ జరిగిందా? అంటే క్యాజువల్గా కలిసి మాట్లాడడం అవి అవి ఎప్పుడూ జరుగుతుంటాయి, ఎలక్షన్ ముందైనా ఎలక్షన్ తర్వాత అయినా. ఒకటి ఈ పొలిటికల్గా కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి ఒకటే రీజన్ అండి. పవన్ కళ్యాణ్ గారు కూడా మన సినిమాకి సంబంధించిన వ్యక్తి, ఒక నిజాయితీ గల వ్యక్తి. అలా రాజకీయాల్లోకి వెళ్ళి అంత కష్టపడుతున్నప్పుడు ఒక సినిమా వాడిగా మనం కూడా సపోర్ట్ చేయాలి కదా, ఆ ఉద్దేశం ఉంది. అంతేగాని మిగతా వేరే పొలిటికల్ పార్టీలు ఎక్కడ మనం ఎప్పుడు ఇన్వాల్వ్ అయింది కూడా లేదు. ఓన్లీ నాకు కళ్యాణ్ గారు అంటే ఫస్ట్ నుంచి ఇష్టం కాబట్టి ఆయన కోసం చేసిన. అయితే కళ్యాణ్ గారికి మీరు చాలా ఇష్టం. బేసిక్గా ఇప్పుడు అయిపోరాది అంటే మాకు సినిమాలకు సంబంధించిన వ్యక్తి మాత్రమే ప్రస్తుతానికి. మరి రాబోయే కొన్ని నెలల్లో ఏమన్నా దేనికన్నా కార్పొరేషన్ చైర్మన్ గా కానీ లేదంటే ఏమైనా నామినేటెడ్ పోస్టుల్లో కానీ చూసే అవకాశం ఏమైనా ఉందా? అలాంటిది ఏం లేదండి. మన సినిమా వర్క్ చేసుకుంటూ ఆ టైంకి ఏం లేదండి. ఇప్పుడు అందరికీ అదే చెప్తున్నాను, మీ అందరికీ కూడా ఓటు హక్కు ఉంది కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఒక 2 months 1 month మన రాష్ట్రం కోసం మన వంతు బాధ్యతగా మనం కూడా వెళ్ళి ఏదైనా చేయాలి కదా నచ్చిన నాయకుడి కోసం, అంతేనండి. మిగతా వర్క్ అంతా మా ప్రొఫెషన్ సినిమా కాబట్టి సినిమాల్లోనే టీవీల్లోనే ఇవే చేస్తుంటాం. అది ఆ టైంకి వెళ్ళి చేసే పని అంతే. అదే సార్, ఇస్తే తీసుకోరా? ఇస్తే కనుక ఏదన్నా కార్పొరేషన్కి అది నేను ఇలా అనుకుంటున్నాను, దీనికి నువ్వైతే సూటబుల్ అనుకుంటే కనుక తీసుకుంటారా? మిమ్మల్ని పిలిచి సీఎంగా చేస్తా ఉంటే తీసుకోరా మీరు? ఖచ్చితంగా సార్, అదే నేను అడుగుతుంది యాక్చువల్గా. అది జనరల్గా జరుగుతుంది. అసలు ఇది సినిమాతో సంబంధం లేని క్వశ్చన్. మీకు ఇష్టమైతే ఆన్సర్ చేయండి, లేదంటే లైట్ తీసుకోండి. ఈ మధ్యకాలంలో డార్క్ కామెడీ అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ నడుస్తున్నాయి, అది చాలా ఇష్యూ కూడా అయ్యింది. ఇక్కడ బుల్లితెర మీదకి వచ్చేలేకే మీరే అక్కడ కామెడీ హైస్ట్ ఎక్కువ జనరేట్ చేసేది స్టార్, అక్కడ మీరే టాప్ లో ఉన్నారు. చాలా మంది స్టార్లు ఉన్నారు, అందరూ స్టార్ కామెడియన్స్. అయితే ఈ డార్క్ కామెడీకి హెల్తీగా ఉండే కామెడీకి డిఫరెన్స్ ఏంటి? అంటే ఎలా డిఫరెన్స్ ఏం లేదండి. ఆ డార్క్ కామెడీ చేస్తే జైల్లో వేస్తారు, మేము చెయ్యం కాబట్టి బయట ఉన్నాం అంతే. అశ్విన్ గారు ఇక్కడ తారక్ ఎన్టీవీ సినిమాలు కనపడతాను. అదేనా అంటే ఏదైనా డిఫరెంట్ రోల్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ సినిమాలో? లేదు, ఈ సినిమా ఈ సబ్జెక్ట్ ని మొత్తం కంటెంట్ చూపించడానికి ట్రైలర్ కట్ చేయడం జరిగింది. మనకి ఎంటర్టైన్మెంట్ అనేది మీకు థియేటర్ వచ్చిన వాళ్ళకి అదొక అప్పుడు ముందే అనుకున్నాం మాట్లాడుతాం మేము. థియేటర్ వచ్చాక అంటే ట్రైలర్ చూసాక ప్రతి ఒక్కరు ఫుల్ సస్పెన్స్ అనుకుంటా, ఇది ఆ టైప్ వచ్చిన వాళ్ళకి ఇది బోనస్ గా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటే హ్యాపీ ఫీల్ ఉంటుంది కదా, అలా అన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ రోల్ అనేది ఉంటుంది కదా. అంటే ఇప్పుడు సునీల్ గారు కూడా ఎంత పెద్ద కమెడియన్ అయినా అంటే నాకు విలన్ రోల్ చేయాలని అనిపిస్తుంది అనేసారు. అలాంటిది మీకంటూ డ్రీమ్ రోల్ ఏదన్నా? నాకు సెట్ అవుదమ్మా, నాకెందుకు మీకు సెట్ అవుదా ఉందన్నా. థ్యాంక్ యూ సో మచ్. అరే బాబు, మీరేంటి రెడ్డి గొడవ చేస్తున్నారు? పోనీ మిమ్మల్ని ఏమన్నా అన్నామంటే వీళ్ళు శివం బజే అన్నారు, మనం ఏమనడానికి లేదు. అన్ని రకాల కుర్రాళ్ళు ఉన్నారు ఇక్కడ. మన బాయ్స్ సినిమాలో తమనన్న లాంటి చిలిపి కుర్రాళ్ళు ఉన్నారు ఇక్కడ.
అనిల్ రావిపూడి అన్న క్రియేట్ చేసే కామెడీ కంటే ఎక్కువ క్రియేట్ చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. తమనన్న యాక్చువల్గా తెలుసు కదా డప్పు ఎలా వాయిస్తారు అనగా మొత్తం ఆర్ఆర్ కొట్టేటప్పుడు దానికంటే ఎక్కువ వాయిస్తున్నారు యాంకర్కి మీరు ఇందాటి నుంచి. అలా వాళ్ళు ఉన్నారు. మన రాజుగారి గదిలో అశ్విన్ కంటే భయంకరమైన వాళ్ళు ఉన్నారు ఇంకా ఇక్కడ కుర్రాళ్ళు తెలుస్తుంది మిమ్మల్ని అందరం చూస్తుంటే. సరే మీరంతా మా ఈ సినిమా చూడండి. ఈరోజు మాకు ఇక్కడికి ఎవరైతే ఈ సినిమాని గెస్ట్లుగా వచ్చారో నాకు తెలిసి ఇండస్ట్రీలో ఏ చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా మనకి రీసెంట్ టైమ్స్లో ఎక్కడ చూసినా గెస్ట్లుగా వీళ్ళ ముగ్గురే కనపడుతున్నారు. మీరు గమనించారో లేదో. అనిల్ రావిపూడి అన్న, విశ్వక్సేన్ అన్న, తమనన్న వీళ్ళే వస్తుంటారా. కాబట్టి ఒక పక్క బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టే డైరెక్టరు, ఇంకో పక్క బాక్సులు బద్దలు కొట్టే మ్యూజిక్ డైరెక్టరు, ఇంకో పక్క వాళ్ళిద్దరి కాంబినేషన్లో నేను ఎందుకు చేయకూడదు అనుకునే హీరో మన విశ్వక్సేన్ గారు అందరూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ ముగ్గురికి థ్యాంక్ యూ. మా అశ్విన్ అన్న మిమ్మల్ని అందరినీ CCL ద్వారా ఎంతో ఎంటర్టైన్ చేశాడు. అలాగే బేసిక్గా ఇండస్ట్రీలో హీరోల మధ్య కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కో జోనర్ వెతుక్కుంటూ ఉంటారు. అలాగే అశ్విన్ అన్న కూడా తనకు ఒక జోనర్ క్రియేట్ చేసుకుని ఆయన చేస్తున్నాడు. కాబట్టి మీరందరూ ఆయన్ని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా శివం బజాయ్ సినిమాలో కామెడీ థ్రిల్లే కాదు కామెడీ ఉంటుంది, అలాగే డివోషనల్ మూమెంట్స్ ఉంటాయి, అలాగే మీకు కావాల్సిన ఫైట్స్ అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. ఈ సినిమా మీరు కంప్లీట్గా థియేటర్లో చూసి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక మంచి సినిమా చూసామన్న ఫీల్తో బయటకు వస్తారు. మీ టికెట్ ఖచ్చితంగా ఈ సినిమా న్యాయం చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.